హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో దీని పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. ఇది వచ్చేసి అక్బర్ మియాన్ కబాబ్స్ అనమాట. ఇట్లా ముందుకు వస్తే ఇది వచ్చేసి అక్బర్ మియాన్ కబాబ్స్ అనమాట. వీళ్ళన్ని పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకుంటారంట. సో ఇక్కడంతా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఉందన్నమాట. సో అట్లా అని ఇట్లా గల్లీలోకి తీసుకెళ్ళిన అనమాట సత్య. సో ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించిన స్టాల్ ఉందన్నమాట. మన గవర్నమెంట్కి సంబంధించింది అంటే ఒక స్టాల్స్ గ్రూప్ ఉంది, అది మొత్తం చూపిద్దామని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళినాం ఇప్పుడు. సో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తామన్నమాట. మన తెలుగు వాళ్ళు పెట్టారు, చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ నేమ్ కీ చైన్స్ వేస్తున్నారు కదా, సో అక్కడ దాని పక్కనే అనమాట మెప్మా బజార్ అని పెట్టిరనమాట గవర్నమెంట్ వాళ్ళు. దీని పేరు వచ్చేసి మెప్మా బజార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోపలికి వెళ్ళి మనం ఇట్లా ఎంట్రీ ఇస్తుంటే సో ఇట్లా అయితే ఉందన్నమాట. అందరూ ఇంట్లో ఉంటారు కదా, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, సో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా ఈ స్టాల్ని అయితే పెట్టించినారనమాట వాళ్ళతోని. సో ఇది వచ్చేసి మొత్తం మగ్గం వర్క్ సెక్షన్ అనమాట, లేడీస్ది. సో మొత్తం మగ్గం వర్క్ జాకెట్స్ అవన్నీ చాలా బాగున్నాయి, డిజైన్స్ కూడా. అవన్నీ నేను క్లారిటీగా చూపించలేదు కానీ కాకపోతే అక్కడ షోకేస్కి వచ్చినవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అన్ని పూసలవి మొత్తం పూసల దండలు అనమాట ఆ స్టాల్ వచ్చేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం బ్యాగ్స్ అనమాట. అక్కడే మనకి మిషన్ పెట్టుకొని కూడా స్టిచ్ చేస్తున్నారు చాలామంది. ఇక్కడ వచ్చేసి మొత్తం నల్ల పూసలు ఉన్నాయి చూడండి, అన్నీ నల్ల పూసలే, డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ముందు చాలా ఉన్నాయి అన్నమాట. ఎవరికైనా పూసలు యూజ్ అవుతాయి అని అంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మీరైతే. సో అట్లా అని మనం ముందుకెళ్తే ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో ఏమో బ్యాగ్స్ ఉన్నాయి, అటు సైడ్ ఏమో నైటీస్ అనమాట, కాటన్ నైటీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్నాక్స్ సెక్షన్ అనమాట లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చేసి మొత్తం ఉలెన్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో స్టిచ్ చేసినాయి అనమాట. చిన్నపిల్లల ఫ్రాక్స్ చాలా బాగున్నాయి అన్నమాట. మనకి ఇక్కడ లేడీస్వి కాటన్ డ్రెస్సెస్ అండ్ ఇది వచ్చేసి ఆయిల్. నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి సబ్బులు అనమాట. సో సెల్ఫ్ ఇన్కమ్ కోసం అట్లా పెట్టించారు అనమాట. ఇవి వచ్చేసి శారీస్. ఇక్కడ కూడా చూడండి అన్ని కాటన్ శారీస్ అనమాట, లైన్గా ఇచ్చినారనమాట మొత్తము. అవన్నీ నాకు తెలిసి వాళ్ళు నేసినాయి అనుకుంటా. సో ఇక్కడ ఉంది చూడండి మహాలక్ష్మి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని, సో వాళ్ళ కోసం అన్నమాట. చాలా బాగుంది ఈ స్టాల్స్ కూడా. మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇవన్నీ కాటన్ నైటీస్ చూడండి, లేడీస్వి మొత్తం కాటన్ నైటీస్ అనమాట. ఇదేమో బ్యాగ్స్ అక్కడే కుడుతున్నారు వాళ్ళు మిషన్ పెట్టుకొని, సో అదనమాట. ఇట్లా చాలా అన్నిటికి సంబంధించినవి ఉన్నాయి. అవి వచ్చేసి అగర్బత్తీస్ అనమాట. సో అవి ఇదేమో మొత్తం డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మీకు చూపించాను కదా, అది వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ అంతా డెకరేషన్ ఐటమ్స్ అంటే పాటరీ ఉంటుంది కదా, అదనమాట. ఇది వచ్చేసి బ్యాగ్స్ అండ్ కొన్ని పచ్చళ్ళ స్టాల్స్, స్నాక్స్ స్టాల్స్. లేడీస్ కోసం అయితే చాలా యూజ్ అవుతుంది ఇది. సో అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చూడ్డానికైతే చాలా బాగుంది. సో రేట్లు కూడా కాస్ట్ అంత ఎక్కువ ఏం లేదు, తక్కువే ఉన్నాయన్నమాట. కొన్ని రేట్లు కనుక్కున్నాం మేము. ఇట్లనే స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ మనం రిటర్న్ ఫస్ట్ ఎక్కడికైతే వచ్చినామో అక్కడికైతే వస్తామన్నమాట. సో స్నాక్స్ కూడా చాలామంది కొంటున్నారు. స్నాక్స్ కూడా స్మెల్ ఇట్లా ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. స్నాక్స్ దగ్గర మంచిగానే ఉంది. సో ఈ స్టాల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి లోపలికి వెళ్ళి. మీకు వీలైతే మీకు కనిపిస్తే ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి ప్లీజ్. ఇంకా మా అన్న వాళ్ళు అయితే ఇక్కడ వెయిట్ చేస్తారు అనమాట, నేను వీడియో తీసుకొని వచ్చేంతవరకు. ఇంకా మళ్ళీ మేము ఇక్కడ మాట్లాడుకొని అటు ముందుకు వెళ్ళాం అనమాట. అక్కడ నాకు టెడ్డీ బేర్స్ కనిపించినాయి అనమాట. సో శ్రేయాన్వి చూడండి ఎట్లా అంటుందో,
హలో హలో అని మాట్లాడుతుంది అనమాట. ఆమె ఆ ఫోన్ వదులుతలేదు ఇంకా. సో అక్కడ నాకు టెడ్డీ బేర్స్ కనిపించినాయి అనమాట. సో సత్యాన్ని ఒకసారి అక్కడ తీసుకెళ్ళమని చెప్పిన. సో టెడ్డీ బేర్స్ కోసం వెళ్దామని చెప్తే సత్యేమో అటు సైడ్ వెళ్తున్నా అనమాట ముందుకి. సో అక్కడ స్టాల్స్ ఏం లేవు, రా సత్య అంటే కూడా వినలేడు. మళ్ళీ వచ్చి లేవు ఏం లేవులే పదండి అని అంటుండు. ఇంకా మళ్ళీ మేము అక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయని ఒకసారి వెళ్ళి చూడ్డానికని వెళ్ళినాం అనమాట. అయితే ఆ టెడ్డీ బేర్స్ ఏమో నేను ఏమంటారు అమ్ముతున్నారేమో అని నేను అనుకున్నా, కానీ వాళ్ళు అమ్మట్లేరు. చూడండి పోలీస్ సెక్యూరిటీ కూడా చాలానే ఉంది. సో తిరుగుతూ ఉన్నారనమాట. ఇట్లనే మన గొడవలు ఇంకేమైనా ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా. సో ఎవరైనా సస్పిషియస్గా కనిపించినా కూడా ఇట్లా యాక్షన్ తీసుకోవడానికి అట్లా తిరుగుతూ ఉంటారు. సో ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా, అందుకని చెప్పేసి. సో మేము ఇంకా టెడ్డీ బేర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. టెడ్డీ బేర్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. నాకైతే చాలా చాలా నచ్చినాయి అనమాట. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. అయితే ఈ టెడ్డీ బేర్స్ అయితే కొనుక్కోవడానికి కాదనమాట, మనం పైసలు పెట్టి గేమ్ ఆడి గెలుచుకోవాలి. సో అది నేను డల్ అయిపోయినా. కొనుక్కోవడానికైనా కూడా కొనుక్కుంటుండేనేమో కానీ అట్లా లక్ లేకుండా కొని ఏం చేస్తాం కదా. అయితే అక్కడ ఎల్లో షర్ట్ అయినా నన్ను అడుగుతుందనమాట, తీసుకుంటారా వీడియో తీసుకుంటారా అని చెప్పి. నేను సపోర్ట్ చేయలేను ఇంకా. అయితే మనకు కొంచెం షై కదా అందుకని చెప్పి. అయితే ఇక్కడ బాస్కెట్ బాల్ ఉంది, బాస్కెట్ బాల్ ఇస్తారు మనకి. సో అక్కడ మనం దాంట్లో వేయాలన్నమాట. బాస్కెట్లో త్రో చేయాలని బాల్ని. కాకపోతే అంత ఈజీ కాదు. చూడండి ఇక్కడ పోజ్ ఇస్తున్నారు అనమాట వాళ్ళు కెమెరాకి, నేను ఫోన్ పెట్టినా అని చెప్పేసి. అయితే అక్కడ బాస్కెట్ ఉంది కదా, దాంట్లో ఈ బాల్ వేయాలి. కాకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మేము వెళ్ళి అయితే ఆ రూల్స్ కనుక్కున్నాము. అయితే బాల్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో 5 బాల్స్ వచ్చేసి 500. కాకపోతే 1 బాల్లో మనకు పడాలంటే అంత ఈజీగా పడదు, ఎవరైనా 500 చూస్ చేసుకుంటారు. కాకపోతే అది బాల్ పడట్లేదు అనమాట. ఉండడం అది రౌండ్గా లేదు, బాస్కెట్ అనేది ఏదేమంటారు ఎగ్ షేప్లో ఉందన్నమాట. దానివల్ల అయితే బాల్స్ బాస్కెట్ బాల్లో అయితే పడట్లేవు అనమాట. బాల్స్ బాస్కెట్లో అయితే పడట్లేవు అనమాట. నెక్స్ట్ ఇక్కడ పక్కన వచ్చేసి ఇంకా చిన్న టెడ్డీ బేర్స్ ఉందన్నమాట. ఇదైతే కొంచెం ఈజీగా ఉంది మనకి. 2 బాల్స్ వచ్చేసి 150 రూపీస్. మనకి పక్కా అయితే 2 బాల్స్ పడాలి. మనం ఏం కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయవద్దు, మళ్ళీ బెండ్ చేయవద్దు. లైన్ అయితే దాటొద్దు అనమాట. అంటే అక్కడ నుంచి కొంచెం బెండ్ అయ్యి అట్లా వేయడం ఉండదన్నమాట. సో ఈ పర్సన్ అయితే వీళ్ళైతే ట్రై చేస్తున్నారు, కాకపోతే వాళ్ళకి పడట్లేదు. వాళ్ళు నార్మల్గా ఈజీగా సిల్లీగా వేసేస్తున్నారు. అట్లా కాకుండా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వేస్తే మంచిగా పడుతుంది. నాకు తెలిసి చాలా ఈజీగా ఉంది. కాకపోతే బాల్ అనేది బౌన్స్ అవుతుంది అనమాట. ఒకవేళ ఫోర్స్గా కూడా వేసినా కూడా టబ్బులో పడింది కూడా మళ్ళీ కింద పడిపోవచ్చు. అట్లాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కాన్సన్ట్రేట్ చేసి ఆడితే మనకైతే అది వస్తుంది అనమాట టెడ్డీ బేరు. సో మనకైతే వీళ్ళు చూపిస్తున్నారు కూడా, వాళ్ళు కూడా వేసి. సో మనం అనుకుంటాం కదా అంత ఈజీగా పడదేమో, ఎట్లా పడుతుంది అని చెప్పి. సో అట్లాంటి డౌట్స్ ఏం రాకుండా వీళ్ళు కూడా మనకు చూపిస్తున్నారు కూడా ఒక్కొక్కసారి బాల్స్ వేసి. సో ఈ అన్న చూపిస్తారు చూడండి. ఇప్పుడు మనకి వాళ్ళు బాల్స్ వేస్తే మంచిగానే పడుతున్నాయి, వీళ్ళు ట్రై చేస్తుంటే ఎందుకు పడట్లేదేమో నాకు అర్థం కావట్లేదు. సో ఈ అన్న అయితే ట్రై చేస్తుంది చూడండి, అట్లా పడిపోతున్నాయి ఈజీగానే బాల్స్. సో వాళ్ళకి ఎలాంటి డౌట్ రావద్దని చెప్పి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాడు అనమాట ఈ అన్న. సో మేమైతే ఆ ఫస్ట్ గేమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. అయితే మా అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, అది బాస్కెట్ అనేది రౌండ్గా లేదు అని చెప్పేసి. రౌండ్గా లేదు, ఓవెల్ షేప్లో ఉండడం వల్ల అందులో పడడం అంత ఈజీ కాదు. దానికి టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు అనమాట ఇద్దరు ఒకరికొకరు, బావ బొమ్మరులు. ఇక్కడ చూడండి చిన్న చిన్న టెడ్డీ బేర్స్ ఎన్ని ఉన్నాయో, చాలా బాగున్నాయి. నాకైతే చాలా చాలా నచ్చినాయి. కాకపోతే ఈ కొనలేమన్నమాట, వీటిని మనం ఆడి గెలుచుకోవాలంతే ఇంకా. సో మా వాళ్ళైతే ఇక్కడ ఈ అవుట్లెట్ని చూస్తున్నారు అనమాట. సో అందులో అన్నీ దొరుకుతాయి, చూడండి వెళ్ళి ఒకసారి అని. మా అన్న వాళ్ళేమో క్లాత్ ఎట్లుంటుందో అని చెప్పి అంటున్నారు అనమాట. సో మంచిగానే ఉంది క్లాత్ అయితే, కాకపోతే అది 99 రూపీస్ 1 పీస్. కాకపోతే మా అన్నయ్య వాళ్ళైతే తీసుకోలేదన్నమాట. సో మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు,
నీకు 99 రూపీస్ ఇంతకంటే మంచిగా వస్తుందా అనేసి సో ఎక్స్ప్లెయిన్ మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా మేము మా వాళ్ళు అయితే తీసుకోలేరు, ఇంకా మేము అక్కడ నుంచి వచ్చేసినాం అనమాట. అట్లనే ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనకి జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇదైతే చాలా పెద్దగా ఉందన్నమాట. చిన్నపిల్లలవి, జెంట్స్వి, లేడీస్వి అందరూ ఉన్నాయి. ఒకసారి అయితే వెళ్ళి చూడండి, కాస్ట్ కూడా తక్కువనే ఉన్నాయి. 99కి మనకి ప్లాజో వస్తుందన్నమాట. సో మా వదిన నడుపుపోదాం ఇంకా అని అన్నది. సో ఇంకా మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ హెరిటేజ్ది ఉంది చూడండి, హెరిటేజ్ది కంపెనీ బ్రాండ్స్ కూడా వాళ్ళు కూడా స్టాల్స్ పెడతారనమాట ఇక్కడ అన్నీ. సో చూడండి ఇక్కడ బటర్ మిల్క్ అట్లాంటివన్నీ అవైలబుల్ ఉన్నాయి హెరిటేజ్ దాంట్లో మనకి. సో ఇక్కడ చూడండి ఎల్ఐసి, ఇది వచ్చేసి యూనియన్ బ్యాంక్. సో ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. అందరు వాళ్ళ వాటిని అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు ఈ ఏరియాలో కూడా. సైలెంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం క్రాకరీ అనమాట. అంటే క్రాకరీ అంటే మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. మొత్తం ఆల్ టైప్ ఆఫ్ వాటర్ బాటిల్స్, ఇవన్నీ గ్లాస్ వాటర్ బాటిల్స్ అనమాట. సో శ్రేయాన్వికి తీసుకుందామా అని అన్నాడు సత్య, కాకపోతే అది తీసుకుంటే టప్పు మన వల్ల కొట్టేస్తుంది శ్రేయాన్వి. సో దానివల్ల డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో జస్ట్ చూస్తున్నాం అనమాట మేమైతే. అది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సరు మనకి, ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్. అక్కడ సైడ్ ఆయిల్ గ్రీన్ కలర్ అన్నీ ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట. సో అదే నేను చెప్తున్నా సత్యతోని ఇక్కడ. సో చూడండి చాలా రకాల అన్ని గ్లాస్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనకి ప్రతి ఒక్క గ్లాస్ ఐటమ్ అయితే దొరుకుతుంది అనమాట. డిజైన్స్ చాలా ప్లేట్స్ కూడా ఉన్నాయి లోపల, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ బయట వచ్చేసి గ్లాసెస్, వాటర్ బాటిల్స్ టైపు, ఇంకా కప్ సాసెస్ ఉంటాయి కదా, అట్లాంటివి అయితే బయట పెట్టిరనమాట. మొత్తం చూడండి చిన్న ప్లేట్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇట్లాంటివి 2-3 స్టాల్స్ ఉంటాయి నుమాయిష్లో అయితే. మేమైతే ఈ స్టాల్ దగ్గర ఏం తీసుకోలేదు, కానీ ముందుకు వెళ్ళినాక అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి ముందుకు వస్తే మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ చాలా డిఫరెంట్ వాచెస్ అండ్ ఇవి వచ్చేసి స్టూల్స్ అన్నమాట. బాల్కనీలో అట్లా కూర్చోడానికి. మేమైతే అవి మండి టేబుల్స్ అంటాం. సో మండిలో పెడతారు కదా, అవే అంటాం అన్నమాట. సో అవి కూడా ఉన్నాయి. వాచెస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. చాలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ. మంచిగా ఉన్నాయి చూడడానికి, ఇంట్రెస్టింగ్గా, డిఫరెంట్గా. సో అదే చెప్తున్నాను అనమాట మా అన్నతోని. సత్య అడుగుతున్నాడు అనమాట వాళ్ళని. 600 అన్నాడు ఆయన. అది కాకపోతే తగ్గిస్తారు, కాకపోతే ఇంకా మనం వాళ్ళని అడగాలి. సో కాస్ట్ ఎక్కువ అనిపించింది మాకైతే. మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానికి 600 అంటే. సో ఇంకా ముందుకు వెళ్ళిపోయినాం మేమైతే. ఇంకా జస్ట్ చూడడానికి వెళ్ళినాం అనమాట, జస్ట్ మీకు చూపించడానికి. అదైతే అక్కడికైతే వెళ్ళినాం. ఇక్కడ చూడండి దోశ హౌస్. మొత్తం దోశ ప్రతి ఒక్క దోశ ఉంటుంది అనమాట అక్కడ. టోటల్గా దోశ హౌస్ పెట్టేసినారు అక్కడ మొత్తానికే. సో మా వదినని పిలుస్తుంది శ్రేయాన్వి. ఇక్కడ వచ్చేసి కుర్తా సెట్స్ ఉన్నాయి. సో సత్య అవి చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ కుర్తా సెట్స్ ఉన్నాయి, తీసుకుంటారా అని చెప్పేసి. కాకపోతే మేమేం తీసుకోలేదు అక్కడ. సో చూడండి 250కే మనకి కుర్తా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ట్రెండీ అవుతున్నాయి బటర్ఫ్లై అనార్కలి డ్రెస్ అయితే మనకి 450 ఉంది చూడండి. ఇట్లా టాప్స్ కూడా ఉన్నాయి. సో క్లాత్ని బట్టి కాస్ట్ ఉందన్నమాట. క్లాత్ డిజైన్ బట్టి కాస్ట్ పెరుగుతూ పోతుంది. మనకి 250 నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట కుర్తా సెట్స్. సో ఇవన్నీ కుర్తా సెట్సే చూడండి. లేడీస్ వేర్ అయితే చాలా ఉంటుంది అన్నమాట. చూడండి మొత్తం ఇవన్నీ కుర్తా సెట్స్ అన్నమాట. టోటల్ మొత్తం ఇటు సైడ్ వచ్చేసి మనకి మొత్తం ఫుడ్ ఉంది. సో ఒక పూరి వచ్చేసి మనకి 80 రూపీస్ అనమాట. చపాతి అంత పూరి ఇస్తారు, కర్రీ ఇస్తారు. 80 రూపీస్ మనకు అది వచ్చేసి. సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇంకా అటు చూసి. సో ఇంకా అలసిపోయినాం అన్నమాట మేమైతే చాలా. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే.
సత్య శ్రేయాన్వి నాకు ఇచ్చేట వెళ్ళిపోయాడు, కనిపిస్తలేడు. సో శ్రేయాన్వికి చెప్తున్నా అనమాట, సే హాయ్ గాయస్ అని. సో తనైతే ఎగ్జైటెడ్ ఉంది. సో ఇంత కూడా ఏడవలేదన్నమాట, ఇంత కూడా సతాయించలేదు మమ్మల్ని అయితే. సో మేము వెతుకుతున్నాం, సత్య ఎక్కడ కనిపించట్లేడు అనమాట. సో మొత్తం వెతుకుతున్నాం మేమైతే. సో ఇక్కడ పోయినసారి మేము ఫోటో తీసుకుని ఉండే అనమాట. వెనకాల చూడండి పిస్తా హౌస్ కూడా ఉంది మనకి. చూడండి ఇక్కడైతే గ్లాస్వి కప్స్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఒక గ్లాస్ ఐటమ్స్దే. సో మేము ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఒక సెట్ అయితే మాకు 120 పడ్డది, 6 కప్స్. సో శ్రేయాన్వి చూడండి ఏడుస్తుంది, ఇంకా సే హాయ్ అంటే చెప్పట్లేదు అస్సలకి. ఇంకా మోపిక అయిపోయిందనమాట, అందుకనేసి మేము కూడా వచ్చేసినాము. సో ఇవి వచ్చేసి మొత్తం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. చూడండి పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి రీయూజబుల్ మ్యాజిక్ బుక్స్ అనమాట. సో 1,00,000 సార్లు రాసి 1,00,000 సార్లు దుడిపినా ఏం కాదంట. సో ఇది వచ్చేసి పిస్తా హౌస్. అవన్నీ చిన్నపిల్లలకి యూజ్ అవుతాయి ఆ బుక్స్ అయితే. ఇవి వచ్చేసి ఆయుర్వేదిక్ అనమాట లెఫ్ట్ సైడ్లో. సో ఇంకా మేమైతే చూసింది చాలని ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. లైక్ చేసి మా వీడియోని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. సో ఈ వీడియోని అయితే ఇంతటితో నేను చేసేస్తున్నా. బాయ్ బాయ్.